సో సాడ్ రే. రెస్పెక్ట్ ఫర్ హిమ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో వెల్కమ్ బ్యాక్ టు డే 2. మార్నింగ్ వచ్చేసరికి 6 o'clock అయింది. వెంటనే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చామన్నమాట. ఈరోజు కంప్లీట్గా స్కెడ్యూల్ వచ్చేసి వైష్ణవిదేవి టెంపుల్ ట్రెక్కి వెళ్ళి మళ్ళీ రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకోవడమే. డే 3 అనేది వేరేదన్నమాట. మంచిగా బ్రేక్ఫాస్ట్ హెల్దీగా చేసి ట్రెక్ స్టార్ట్ చేసేస్తే ఒక 5 hours అనుకుంటున్నాము బఫర్ వేసుకొని బ్రేక్స్ అండ్ ఆల్. చూద్దాం ఎలా ఉంటుంది ట్రెక్ అనేది. లెట్స్ గో. వైష్ణవిదేవి టెంపుల్ ట్రెక్కి స్టార్ట్ అయ్యాము. జమ్మూ ఎంటర్ అయిన వెంటనే మనకున్న ఏ ప్రీపెయిడ్ సిమ్ అయినా సరే, అది జియో అయినా ఎయిర్టెల్ అయినా ఏదైనా సరే మీకు నెట్వర్క్ రాదనమాట. ఖచ్చితంగా పోస్ట్ పెయిడ్ సిమ్ మాత్రమే ఉండాలి. మీకు 10 daysకి 1 monthకి యూస్ఫుల్ అయ్యేలాగా సిమ్ వెంటనే ఇక్కడ దొరికేస్తుంది. రేపటి నుంచి వీళ్ళకి నవరాత్రి స్టార్ట్. మేము ఎగ్జాక్ట్గా ముందు రోజు వెళ్తున్నాము వీళ్ళ దగ్గరికి. మనకు నవరాత్రి అంటే అక్టోబర్ అట్లా. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? అక్కడికి వెళ్తున్నాము. అంతకన్నా పైకి వెళ్తున్నాము. ట్రెక్కింగ్ చేసుకుంటూ ఆ కొండ మీదకి వెళ్తాము. యాత్రా పాస్ ఇస్తారు. ఇట్స్ లైక్ దిస్. It's worth it because they're counting on you. Okay, they took photo for you, right? They're counting on you. Hi. మేమందరూ కలిసి ట్రెక్కింగ్కి వెళ్తున్నాము. హాయ్. జై మాతాది. నైస్. ఇలా నడుచుకుంటూ కొండెక్కేస్తే వైష్ణవిదేవి ఏంటి ఎవరైనా కనిపిస్తారు. జమ్మూలో కూడా ఇంత ఎండ ఉంటుందని చెప్పి ఇప్పుడే తెలిసి వచ్చింది. నేను ఫుల్ మంచు కొండలు ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ. మేబీ హాయ్ విక్కీ. సో రేపు వెళ్ళే ప్లేస్ ఐ ఎక్స్పెక్టెడ్. అయ్యా సూపర్. జై మాతాది. గైస్ ఇప్పుడు దాకా 1 kilometer నడుచుకొని వచ్చాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు ట్రెక్కింగ్కి ఇక్కడ వరకు మీకు ఆటోలోని మేమున్న హోటల్ దగ్గర నుంచి 100 rupees ఇస్తే ఇక్కడికి డ్రాప్ చేస్తారు. ఈ లోపలికి వెహికల్స్ అయితే అలౌ లేదు. ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలి. ఇక్కడ నుంచి 14 kilometers ట్రెక్. మేము ఆల్రెడీ రూమ్ నుంచి ఇక్కడికి 1 kilometer నడుచుకొని వచ్చాము. నేను ఇంకా సమ్ హిల్స్, మౌంటైన్స్ అలా ట్రెక్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇది రోడ్లో నుంచి నడుచుకొని వెళ్ళాలి. ఆ పైకి వెళ్ళాలి. నాకు తెలిసి అదే అనుకుంటా గుడి. ఓకే, నాలా కంగారు పడి ఇలా నడుచుకొని రావద్దు. ఇది వాళ్ళకి, నడుచుకొని వెళ్ళే వాళ్ళకి ఇదివే. గుడే 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 చాయే. గుడే 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 చాయే. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అయ్యాక కార్డు అక్కడ పోలీసులు చెక్ చేస్తున్నారు. ఎంట్రన్స్లో అంబులెన్స్ కూడా ఉంది ఫర్ ఎనీ ఎమర్జెన్సీ పర్పస్. లేడీస్కి ఇక్కడ చెక్ చేస్తారు. లగేజ్ అండ్ కార్డ్ చెక్ చేస్తారు లోపల. ఇదే ఫస్ట్ పాయింట్.
ఇక్కడ గోడస్ అన్నీ ఉంటాయి. హార్సెస్ ఎవరికైనా కావాలంటే హార్స్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. 500 నుంచి 2000 వరకు వాళ్ళు బార్గెన్ చేస్తారు. మీ స్కిల్స్ని చూపించుకొని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ తీసుకోవచ్చు. వాక్ చేయడం చాలా బెటర్. నా ఫీలింగ్ ప్రకారం చాలా ఈజీగానే ఉంది. ప్రెజెంట్ అయితే 1 కిలోమీటర్ అయినట్టుంది. చూద్దాం ఈ షెడ్ ఎంతవరకు ఉంటుంది ఏంటి అన్నది. హార్స్ ఒకటి చనిపోయినట్టుంది. చూడండి ఎలా తీసుకెళ్తున్నారు. సో సాడ్ రే. ఇవన్నీ నేను ఫస్ట్ టెంపుల్స్ అనుకున్నాను, కానీ ఇవన్నీ ఫోటో స్టూడియో లాగా అనమాట. లోపల వెళ్ళి దేవుడితో ఫోటోలు దిగచ్చు. సో అన్నీ ఫస్ట్ నేను టెంపుల్స్ అనుకున్నాను, కానీ అక్కడ సెట్టింగ్, దేవుడిని సెట్టింగ్, ఫుల్ బిజినెస్ నడుస్తుంది ఇక్కడైతే. చూడండి ఫుల్ సెట్టింగ్, డిఫరెంట్ డిఫరెంట్ దేవుళ్ళన్నీ. డిడ్ యూ సీ దేర్ వన్ హార్స్ డైడ్ దేర్? That's why No Goda. not in no. ఏమో చాలా ప్రత్యేకమైన ప్లేసెస్. వీళ్ళేమో బిజినెస్ చేసేసి దీన్ని వర్స్ చేసేసారు. రైట్, దిస్ ఈజ్ ఎ వెరీ స్పిరిచువల్ ప్లేస్ అండ్ దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్ బిజినెస్ అండ్ టర్న్ ఇట్ యాజ్ ఎ వర్స్ ప్లేస్. ది ఎక్స్పీరియన్స్ ఈజ్ లైక్ వర్స్ బికాస్ see full artificial temples, these horses hitting them, okay, business, everything. ఆకలేస్తే తినడానికి, దాహం వేస్తే తాగడానికి అడుగడుగునా ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ కోసం ఫోటోషాప్స్ ఉన్నాయి. బాడీ స్ట్రెస్ అయితే మసాజ్ సెంటర్స్ ఉన్నాయి. గోడలు కూడా ఉన్నాయి. డోలీస్ కూడా ఉన్నాయి. మీకు యానిమల్స్ని స్ట్రెస్ చేయడం ఇష్టం లేకపోతే డోలీస్ కూడా ఉన్నాయి. మనుషులను స్ట్రెస్ చేయొచ్చా? అఫ్ కోర్స్ వాళ్ళ కన్సెంట్తోనే చేస్తున్నారు కదా మనుషులు, కానీ యానిమల్స్ వాళ్ళు కన్సెంట్ ఇవ్వవు, మనం ఫోర్స్ చేస్తాం. సో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. కానీ ఇలా గుర్ర వెనకథలు మాత్రం నడవద్దు, అలా అస్సలు చెయ్యొద్దు. కొంచెం స్లోప్ ఉంది, తర్వాత ఇట్లా ఫ్లాట్ ఉంది, స్లోప్ ఉంది, ఫ్లాట్ ఉంది. వీ కెన్ మేనేజ్. కొంచెం షుగర్స్ తీసుకుంటూ ఉంటే షుగర్ డౌన్ అవ్వదు. కంటిన్యూస్లీ laughing. Candy. Everyone are having candy for sugar levels. Jai Mata Di. 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 Careful. How is it? Just now you said it's something painful. Half energy is lost due to walk and remaining half energy is lost due to this climate, right? Fully drained out because of this sun. It's too much temperature. I expected a little coolness over here because it's Jammu. Kani the వేడిగా ఉంది. अरे बीच में एक स्टेयर्स मारने का. మధ్య మధ్యలో ఇలా స్టెప్స్ ఎక్కితే కొంచెం రూట్ ఈజీగా ఉంటుందండి. హాయ్కి ఎస్ త్రూ వాట్ డిడ్ యూ సే? ఎస్ It's too short. యా. ఈ రోడ్ అంతా
అవాయిడ్ చేయడానికి స్టెప్స్ తీసుకున్నాం అన్నమాట. ఆఫ్టర్ ట్రెక్కింగ్ ఫర్ 6.5 kilometers, still 10 kilometers to go, like 8 kilometers to go. Let's go! पटकन थोडा एनर्जी आण असं का चालते Different types of people while trekking. గైస్ ఇక్కడికి వస్తే హద్దుకువారికి వచ్చాము. అంటే 7 kilometers ట్రెక్ అయితే కంప్లీట్ అయ్యింది ఇక్కడి నుంచి. సో టోటల్ 14 kilometers కదా, ఇక్కడి నుంచి 7 kilometers కంప్లీట్ అయింది ట్రెక్. మాకు 3.5 hours పట్టింది. సో ఇక్కడ నుంచి 5.5 kilometers వెళ్తే మందిర్ వస్తుంది. అక్కడి నుంచి రోప్వేలోని భవన్ అని ఒకటి ఉంటుందంట, అక్కడికి వెళ్తే కంప్లీట్ అయినట్టు. బేబీస్కి అయితే క్రాలింగ్ ఉంది, ఇక్కడ వస్తున్నాయి కదా, దిస్ ఈజ్ ఫర్ బేబీస్. పిల్లల్ని ఎక్కించుకోలేకపోతే ఇట్లా బేబీస్ని ఇచ్చేస్తే వాళ్ళే బేబీస్ని తీసుకొస్తారనమాట. ప్రతిదానికి ఒక అమౌంట్ అంటూ ఉంటుంది, అది మీరు బార్గెన్ చేసుకున్న దాన్ని బట్టి మీకు బెస్ట్ సర్వీస్ అన్నది వస్తుంది, బెస్ట్ రేట్ అన్నది వస్తుంది. మీకు ఎగ్జాక్ట్గా 7 kilometers వచ్చాక ఇక్కడ దే హ్యావ్ ఫుడ్ నో. సో ఇక్కడ ఫుడ్ అనేది కొనుక్కొని తినచ్చు, లంచ్ చేయొచ్చు. సో ఇది ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో ఎగ్జాక్ట్గా 7 kilometers అద్దకువారి వచ్చాక ఫుడ్ అనేది అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. లంచ్ చేసి రిమైనింగ్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. సో ఇది కాస్ట్, ఫస్ట్ది హార్స్ రేటు, ఆ తర్వాత బేబీస్కి క్రాలింగ్, ఆ తర్వాత పల్లకిలో మోసేదన్నమాట, అది కాస్ట్. సో ఇవే బ్యాటరీ కార్స్. మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చి నడలేక ఇక్కడి నుంచి కార్లో వెళ్ళాలి అనుకుంటే ఈ బ్యాటరీ కార్స్లో తీసుకెళ్తారు. ఇవి జనరల్గా ప్రీ బుకింగ్ చేసుకోవాలి. మరి ఇక్కడ బుకింగ్ చేసుకోవాలంటే అక్కడ రాసింది 345 rupees per person అని చెప్పి 5 kilometers per person దింపడానికి. అక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా, నాకు తెలిసి ఈ కార్ స్టార్ట్ అవ్వడానికి అనుకుంటాను. ఒక్కొక్క కారు మీద ఎవరి డ్రైవర్ నేమ్ వాళ్ళది రాసేసి ఉంది. సో అన్నీ ఛార్జింగ్ పెట్టున్నాయి, బ్యాటరీ కార్స్ అన్నీ ఛార్జింగ్ పెట్టున్నాయి. ఇక్కడున్న కార్స్ అన్నీ ఛార్జింగ్ పెట్టున్నాయి. నైస్. వ్యూ చూపిస్తాను, క్రేజీ ఉంది వ్యూ అయితే. Respect for him, respect for him.
సో దీని కింద నుంచి ఇలాగే వస్తున్నారు. లోట్స్ ఆఫ్ రెస్పెక్ట్, లోట్స్ ఆఫ్ రెస్పెక్ట్. సో ఇక్కడ ఎన్ని రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెడితే అన్న అంతస్తులు బిల్డింగ్ వస్తుందని చెప్పి నమ్మకం. ఆయన 5 పెట్టారు, ఈమె 4 పెట్టింది, నేను 4 పెట్టాను. తనైతే 6 ఫ్లోర్స్ పెట్టాడు. It's 2, 3, 8 floors. This is also considered. Okay. Super. I want small terrace. అయ్యో అసలు ఈ లొకేషన్ చూస్తుంటే నాకు మెంటల్ వస్తుంది. సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా, ఇంత పైకి వచ్చాము అక్కడి నుంచి అని చెప్పి. నెక్స్ట్ లెవెల్. ఇంకా జస్ట్ 1 కిలోమీటర్ వెళ్తే మాకు టెంపుల్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి రోప్వే 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో ఈ టెంపుల్కి వెళ్ళడానికి ఇంకొక వే ఏంటంటే చాపర్స్ ఉంటాయి అన్నమాట. అది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. వీఆర్ ట్రైయింగ్ టు క్యాప్చర్ ఫ్రమ్ లాంగ్ టైమ్. చాపర్ బుక్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. అది ప్రీ బుకింగ్ ఉంటుంది. గైస్ వీఆర్ ఆల్మోస్ట్ దేర్. ఇంకొంచెం ఇట్లా నడిచి అట్లా నడిస్తే అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ అంట. గైస్ సో మేమైతే రీచ్ అయిపోయాము. ట్రెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది టెంపుల్, కాకపోతే థింగ్స్ ఏమీ పట్టుకెళ్ళకూడదు అనమాట. ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేయాలి. లెట్స్ హ్యాండ్ ఓవర్ అండ్ గో టు దర్శన్. Mobile ले लो इनको सब. Where? Mobile. Can we take mobile with us? Yes. సో గాయస్ రేపటి నుంచి ఇక్కడ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అందుకని ఈరోజే మొత్తం డెకరేషన్స్ చేస్తున్నారు. మొత్తం టెంపుల్ ఎంతైతే ఉందో మొత్తం టెంపుల్ అంతా ఫ్లవర్స్తో, ఒరిజినల్ ఫ్లవర్స్తోని బ్యూటిఫుల్ డెకరేషన్స్. నేను ఎప్పుడు ఇంత అమేజింగ్గా చూడలేదు అసలు. ఇంకా డీటెయిల్డ్గా లోపల చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి. ఇంకా పక్షులు, మనుషులు, ఫ్లవర్స్తో అన్నమాట ఇవన్నీ. సీ హౌ బ్యూటిఫుల్ దిస్ ఇస్. Returning back to hotel. No Goda, no Pallaki, only walking. గైస్ మాకైతే దర్శనం అయిపోయింది. వైష్ణవదేవి అయిపోయింది. ఆ తర్వాత భైరవదేవ్ టెంపుల్కి కూడా వెళ్ళాము రోప్వేలోని. సో దర్శనం అయితే 2 చాలా బాగా జరిగింది. మొత్తం అన్నీ అయ్యేసరికి అరౌండ్ టైమ్ 6-6:30 అయ్యిందనమాట. నాకు ఎస్పెషల్లీ కిందకి కూడా నడుచుకొని వెళ్ళాలి అని అనిపించింది. కానీ మా ఫ్రెండ్స్, అదే మా గ్రూప్లోని కొంతమందికి ఓకే, కొంతమందికి ఓకే కాదు.
సో అలా జరిగింది ఈరోజు నా డే 2 అయితే. డే 3 ఎలా జరిగింది అన్నది వచ్చే వీక్ నేను మళ్ళీ రిలీజ్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న గంట నల్ల నొక్కండి, మీకు ఇలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బాయ్. సో ఫైనల్లీ ఐఎమ్ డన్ విత్ ద ట్రెక్. సక్సెస్ఫుల్గా పైకి కిందకి నడుచుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇది ఇచ్చేసి హోటల్కి వెళ్ళిపోవాలి. టైం వచ్చేసి 11:30 అయ్యింది. థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్గా చేసేసాను. పైకి కిందకి నడుచుకుంటూ వచ్చి సో ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. రేపు మార్నింగ్ మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో